మనం ఇక్కడికి రావాలనుకుంటే ముందుగా మనం హైదరాబాద్కు రావాల్సి ఉంటుంది. హైదరాబాద్కు వచ్చాక పురాణపుల్ నుంచి ధూల్పేట్కు రావాలి. ఇలా కూడా మనం రావచ్చు. మెహిదీపట్నం మీదుగా ఆసిఫ్ నగర్కు మీదుగా కూడా ఈ ఆలయానికి రావచ్చు. ధూల్పేట్కు చేరుకుంటాము. లంగరస్ మీదుగా కూడా తప్పచెప్పుత్ర నుండి కూడా మార్గం ఉంటుంది. ధూల్పేట్కు రావాలనుకుంటే మనం ధూల్పేట్కు వచ్చాక ఆకాష్పురిలో ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో స్వయంభూగా వెలిసిన హనుమాన్ మందిరము దాదాపుగా 150 సంవత్సరాల క్రితం నుంచి ఈ ఆలయం ఇక్కడే ఉంది. ఆ ఆలయం పైననే భారీ హనుమాన్ విగ్రహం కూడా మనం చూడొచ్చు. 51 అడుగులతో ఉన్న భారీ హనుమాన్ విగ్రహం కూడా మనకు కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఎంతో అద్భుతంగా ఉంటుంది. హైదరాబాద్ నగరానికి ధూల్పేట్ ఆకాష్పురి హనుమాన్ మందిరం అంటేనే భాగ్యనగరానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన ఈ ఆలయము. నమస్తే, వి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఈరోజు హైదరాబాద్కు వచ్చేసాము. హైదరాబాద్లో ధూల్పేట్లో ఆకాష్పురిలో ఇక్కడ హనుమంతుడి విగ్రహము, ఇక్కడ హనుమంతుని విగ్రహము చాలా పెద్దగా ఉంటుంది. ఆలస్యం చేయకుండా మరి చూసేద్దామా. ముందుగా మనము 51 అడుగులతో భారీ హనుమంతుని విగ్రహం చూద్దాము. ఆ తర్వాత మనము స్వయంభూగా వెలిసిన హనుమాన్ మందిరం కూడా చూద్దాము. అలాగే ఈ ఆలయం యొక్క స్థల పురాణం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ భారీ హనుమంతుని విగ్రహము 51 అడుగులతో ఇక్కడ ఉంటుంది కదా. 51 అడుగులతో భారీ హనుమంతుని విగ్రహాన్ని గోషామైల్ ఎమ్మెల్యే టైగర్ రాజాసింగ్ గారు ప్రతిష్ఠ చేశారు. పంచముఖ ఆంజనేయ స్వామిని, పంచముఖ శివలింగాలను కూడా ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ గంగమ్మ తల్లే నేరుగా ఆ పరమశివుని పైన పడుతుంటే ఎంత చక్కగా అనిపిస్తుంది కదా. మరి మీరు కూడా వీలుంటే ఒక్కసారి ఈ ఆకాష్పురికి, ధూల్పేట్లో ఉన్నటువంటి ఆకాష్పురికి విచ్చేసి స్వయంభుగా వెలిసిన ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. అలాగే 51 అడుగులతో ఉన్నటువంటి భారీ హనుమంతుని కూడా మనం దర్శించుకోండి. స్వయంభుగా వెలిసినటువంటి హనుమంతుని ఆలయము ఒక గుహ లోపట కొండల కింద మనకు కనిపిస్తుంది. మరి ముందుగా 51 అడుగులతో ఉన్నటువంటి ఈ హనుమంతుని మనం దర్శించుకుందాము. 51 అడుగులతో భారీ హనుమంతుని విగ్రహాన్ని తయారు చేసిన కళాకారులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే గోషామహల్ ఎమ్మెల్యే టైగర్ రాజాసింగ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విగ్రహ ప్రతిష్ఠ రోజు ఎవరైతే వచ్చారో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం పైకైతే వచ్చేసాము. మరి ఇక్కడ మనము పంచముఖాలతో ఉన్నటువంటి ఆ మహాదేవుని చూస్తున్నాము. చూస్తూ ఉన్నారు కదా, ఇప్పుడు ఇక్కడ నివసించే వాళ్ళ ఇండ్లు కూడా మనకు చాలా మట్టుకు ఇక్కడ నుంచి చూస్తే మాత్రం మనకు కనిపిస్తుంది. మరి ఇప్పుడు మనం చూడబోతున్నాము 51 అడుగులతో ఉన్నటువంటి భారీ హనుమంతుని విగ్రహం అయితే మనం చూస్తున్నాము. ఇక్కడికి వస్తే మాత్రము మెడిటేషన్స్ కూడా మనము చేసుకోవచ్చు. అలాగే హనుమంతుని ఆశీర్వాదాలు కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ హనుమంతుని పుట్టిన రోజు కూడా వేడుకలు ఎంతో ఘనంగా చేస్తారంట. అలాగే శ్రీరామనవమిని శోభాయాత్ర కూడా ఇక్కడ నుంచే మొదలవుతుందంట. ఎంతో ఘనంగా కూడా అవుతుంది. చాలా మంది కూడా చూడ్డానికి కూడా భక్తులు ఈ ఆలయానికి ఇక్కడికి చేరుకుంటారు. మరి చూస్తున్నారు కదా, మీరు కూడా 51 అడుగులతో ఉన్నటువంటి హనుమంతుని విగ్రహము. మరి వీలున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ హనుమంతుని ఆశీర్వాదం తీసుకోండి. అలాగే స్వయంభూగా వెలిసిన ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం కూడా తీసుకోండి. మనందరికీ కూడా ఈ హనుమంతుని అనుగ్రహం ఉండాలని నేను కోరుకుంటున్నాను.
చూశారు కదా 51 అడుగులతో ఉన్నటువంటి భారీ హనుమంతుణ్ణి మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. సాయంకాలం అయ్యేసరికి చాలామంది భక్తులు కూడా ఇక్కడికి వస్తుంటారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి స్వయంభూగా వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంకి అయితే మనం వెళ్తున్నాము. మరి ఇలాగే మీరు చూస్తూనే ఉండండి. మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. వెళ్ళి శ్రీ ఆంజనేయ స్వామిని చూద్దాము. అలాగే ఈ ఆలయం యొక్క స్థల పురాణం కూడా మనం తెలుసుకుందాము. రాగానే మనకు సీతారాముల వారు కనబడుతున్నారు కదా. ఇప్పుడు ఆ గుహ లోపట శ్రీ ఆంజనేయ స్వామి చూస్తున్నారు కదా, రాళ్ళు మొత్తం ఉన్నాయి. ఆ 3-4 రాళ్ల మధ్య లోపల నుంచి మనం వెళ్ళాలి లోపలికి. చాలా మంది చాలా సమస్యలతో సతమతం అవుతుంటారు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలో ఒక్కొక్కసారి అర్థం కాదు. అలాంటప్పుడు ఒక్కసారి హనుమంతుని నామస్మరణం చేసిన, హనుమంత్ చాలీసా చదివిన, మనకు దగ్గరలో ఉన్నటువంటి హనుమంతుని ఆలయంకి వెళ్ళి ఒక 21 రోజున 41 రోజు మండలం లాగా చేసిన ఆ హనుమంతుని అనుగ్రహం అనేది మన పైన ఉంటుందని అంటారు. ప్రాచీనమైన ఆలయంలో ఉన్నాము. మరి ఈ ఆలయం యొక్క స్థల పురాణం కూడా మనం ఆలయ పూజారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మరి మీరు ఇలాగే చూస్తూనే ఉండండి. जय श्री राम। मेरा नाम राघवेंद्र है, मेरी वाइफ शालिनी है, मेरी बेटी संजीवनी है। ये बहुत पुरानी प्राचीन मंदिर है हनुमान जी की, और ये गुफा में है। ये कई साल पुरानी मंदिर है और प्राचीन है। ये पहाड़ पे है और यहाँ हर श्रद्धालु अपने दर्शन करने के लिए आते हैं, भगवान के दर्शन करने के लिए आते हैं। अनेक प्रकार के
कुछ भी परेशानी रहे निकल जाती है। ये बजरंगबली को हम दिया गले से आते हैं। हम कई दिनों से ये मंदिर को आना चाह रहे थे और पिछले 3-4 हफ्ते से आ रहे हैं। और ये भगवान की बहुत कृपा है जो बजरंगबली की, अनेक प्रकार के कष्ट दूर हो जाते हैं इस मंदिर को आने से। और इसके ऊपर और एक मंदिर का स्टैचू है बजरंगबली का, बहुत अपने हैदराबाद में बहुत फेमस है। और जहाँ से भी देखो हनुमान जी दिखते हैं, अपने हैदराबाद को देख रहे हैं जैसा दिखते हैं हनुमान जी, बहुत प्यारे हैं हनुमान जी। और हनुमान जी का आशीर्वाद लेने के लिए मैं हर हिंदुस्तान के कोने कोने से आने की एक रिक्वेस्ट कर रहा हूँ बजरंगबली का आशीर्वाद लेने के लिए। आप सब जने आइए और जहाँ से भी आइए, तेलंगाना, आंध्रा, कहीं से भी आ सकते हैं आप। बहुत पुरानी प्राचीन मंदिर है। जय श्री राम। नमस्कार मैम, मैं आकाशपुरी हनुमान मंदिर के पुजारी विष्णु प्रसाद तिवारी। मैं करीब 20 वर्ष से कंटिन्यू सेवा दे रहा हूँ यहाँ पे। पुराना प्राचीन मंदिर, ये जो गुफा है और पुरानी प्राचीन मंदिर है, इसके ऊपर जो बड़े हनुमान मंदिर की प्रतिमा बनाई गई है, यहाँ के यशस्वी विधायक टाइगर राजा सिंह के नाम से लोग जानते हैं, उनके द्वारा मंदिर की स्थापना की गई है। जब से यह धूलपेट में आकाशपुरी हनुमान मंदिर के नाम से प्रचलित है, जो श्री रामनवमी शोभा यात्रा हमारे गोशा महल की विधायक टाइगर राजा सिंह के द्वारा भव्य शोभा यात्रा निकाली जाती है। और हनुमान जयंती में लाखों की पब्लिक यहाँ आकर भगवान हनुमान जी का दर्शन करते हैं, आशीर्वाद प्रदान करते हैं। जो हनुमान जी की श्रद्धा भक्ति भाव से सेवा करता है, उनकी अनेक मनोकामना को हनुमान जी के द्वारा उनकी कृपा होती है और अनेक लोगों की मनोकामनाएं पूर्ण हुई है। क्योंकि यह प्राचीन मंदिर जो है कई वर्ष पुराना है, लगभग जो मुझे जानकारी है करीब 150 वर्ष पुराना है। इसके पहले जो है यहाँ के लोग जो है मंदिर में पूजा अर्चना करते थे, फिर हमारे एमएलए साहब ने इसका भव्य रूप धारण किया और ऊपर की प्रतिमा का अनावरण किया है। हनुमान जी की पूजा अर्चना करते हैं, हमारे एमएलए साहब भी आकर पूजा अर्चना करते हैं और हनुमान जयंती को भी उन्होंने पूजा अर्चना की है। ఈ ఆలయం కూడా అతి ప్రాచీనమైన ఆలయం అంటే చెప్తున్నారు। మరి ఈ ఆలయము ధూల్పేట్లో ఆకాష్పురిలో ఉంటుంది ఈ ఆలయము। మరి ఇక్కడ చాలా మంది భక్తులు కూడా ఎలాంటి కోరికతో వచ్చినా అలాంటి కోరిక తప్పక నెరవేర్చే దైవంగా ఇక్కడ హనుమంతుడు నిలిచారు। మరి పైన కూడా మనం చూడొచ్చు 51 ఫీట్ తో ఉన్నటువంటి రాజా సింగ్ గారు ఇక్కడ ప్రతిష్ఠ చేశారంట। ఉంది చాలా మంది భక్తులు కూడా ఈ ఆలయానికి వచ్చి ఎలాంటి కోరికన్నా కోరుకుంటారంట। మరి ఆలస్యం చేయకుండా మరి మీరు కూడా హైదరాబాద్ కు విచ్చేసి మాత్రం తప్పకుండా ఈ ధూల్పేట్కు విచ్చేసి ఈ హనుమంతుని ఆశీర్వాదాలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నా। మనకు చాలా విషయాలు తెలియజేసిన ఆలయ పూజారి గారికి మనస్ఫూర్తిగా మన V-Star యూట్యూబ్ ఛానల్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। అలాగే ఈ ఆలయాన్ని చూసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా। आपको बहुत बहुत धन्यवाद जी। మీ అందరికీ ధన్యవాదాలు। మీ ఆశీర్వాదాలు బ్లెస్సింగ్స్ కూడా నిరంతరము నాపై ఎప్పుడు ఉండాలి, నా ఛానల్ కు కూడా ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు।